ముద్రగడ ఇంటి వద్ద ఉన్న తాజా పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే మామూలుగా తీసుకుంటాను నేను కొద్దిసేపటి క్రితం ముద్రగడ్డ దీక్ష చేస్తున్న గది దగ్గరకు మూడు వైపుల మొత్తం పోలీసులు ముట్టడించారు. పెద్ద ఎత్తున భద్రతా వర్గాలు ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో అక్కడ చేరుకున్నాయి. దాంతో చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో లోపల నుంచి బయట ఉద్రిక్తత పెరుగుతుందన్న విషయం గమనించిన ముద్రగడ్డ తానే ఒక పురుగుల మందు డబ్బాను తీసుకున్నారు. చేతిలో తీసుకుని పాయిజన్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు బయటకు వెళ్లిపోవాలని అక్కడి నుంచి అరుస్తున్నారు. 4-5 సార్లు అరవటం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు బయటకు వెళ్లిపోవాలి లేదా పురుగుల మందు తాగుతారని చెప్పడం జరిగింది. దాంతో పోలీసులు బయటే నుంచున్నారు. లేదని తలుపులు భద్రకొట్టిన సరే లోపలికి వెళ్ళి ఏదో రకంగా ముద్రగడ్డ అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బయట ఉంచున్నారు. ముద్రగడ్డ ఎప్పుడైతే అరవటం జరిగిందో పోలీసులు హడావుడి కాస్త ఇప్పుడు తగ్గింది. బయట ఉన్నారు. అయితే పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించలేదు. ముద్రగడ్డ బయటకు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పడంతో మిగతా అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది బయటకు పోమని చెప్పి. దాంతో పోలీసులు కాస్త అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి ఆయన అదుపులో తీసుకోవాలన్న ప్రయత్నం జరుగుతుంది. ముద్రగడ మాత్రం పాయిజన్ బాటిల్ తన చేతిలో పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వస్తే పాయిజన్ తీసుకుంటానని సూసైడ్ చేసుకుంటాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఎందుకంటే ఒకవైపు దీక్ష ద్వారానైనా సరే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నది జరగకపోతే సూసైడ్ చేసుకోవడం అంటే దీక్షలోనే ప్రాణాలు కోల్పోతానని స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీసులు కనీసం ఏ రకమైన ఆధారం కూడా చూపించకుండానే ఆయన అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆయన పాయిజన్ బాటిల్ తో సూసైడ్ చేసుకుంటారని చూపించడంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడికి వచ్చి ఏదో రకంగా ముద్రగడ్డ బయటికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేశారు. చాలాసేపు 3-4 సార్లు వచ్చి వెళ్ళటం జరిగింది. అనేక సార్లు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ్డ అంచులు వాళ్ళని అడ్డుకుని ఏ ఆధారంతో అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. కొద్ది రోజుల క్రితం అమలాపురం స్టేషన్ కు వచ్చి అరెస్ట్ చేయమని కోరినా సరే బయటికి రాలేదు. అప్పుడు అరెస్ట్ చేయలేదు, తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపారు. ఇప్పుడు ఏ కేసు మేరకు అరెస్ట్ చేస్తున్నారో దానికి తగ్గ ఆధారాలు చూపించాలని గట్టిగా కోరటం జరిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య చాలా సార్లు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈలోగా జిల్లా ఎస్పీ నేరుగా రవిప్రకాష్ ఇప్పుడు ముద్రగడ ఇంటికి వచ్చారు. ఆయన రావడంతోనే భద్రతా బలగాలన్నీ కూడా ముద్రగడ ఏదైతే దీక్ష చేస్తున్నారో ఆ దీక్ష చేసే గదికి 3 వైపులు కూడా భారీ ఎత్తున భద్రతా బలగాలు వచ్చాయి. ఏదో రకంగా లోపలికి చొచ్చుకొని పోయినా సరే ముద్రగడ తీసుకుని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముద్రగడ పాయిజన్ బాటిల్ చూపించారు. పురుగుల మందు డబ్బా చేతితో పట్టుకుని తను ఆత్మహత్యకైనా సిద్ధం అని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఈ ఘర్షణ వాతావరణం నిలిచిపోయింది. పోలీసులు ఒక క్షణం ఆగి ఆలోచించి వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముద్రగడ గతంలోనే కొద్దిసేపటి క్రితమే చెప్పారు దీక్ష ద్వారానైనా సరే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని. ఎట్టి పరిస్థితుల్లో తన కాపు జాతి కోసం దీక్ష చేస్తున్న ప్రాణాలు కోల్పోయినా సరే తన జాతికే అంకితం అవుతాయని చెప్పారు. ఇప్పుడు అది కాకుండా ఆ పరిస్థితి రానికూడదు. ముందు దీక్ష కొనసాగక ముందే అరెస్ట్ చేయాలని ఏదో రకంగా అదుపులో తీసుకోవాలని పోలీసు ప్రయత్నించడం జరిగింది. అది కాస్త సాధ్యం కాలేదు. దాంతో దీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున పోలీసులు చుట్టూ అన్ని వైపులో మోహరించి ఏదో రకంగా లోపలికి చొచ్చుకుపోయి ఒక హడావుడి పరిస్థితి అక్కడ కల్పించి మీడియాను బయటకు పంపించేసి ఏదో రకంగా లోపలికి చొచ్చుకెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన అనుచరులు కానీ ఆయన కానీ పోలీసులు ఆటలు సాగనివ్వలేదు. ఒక్కసారిగా పురుగుల డబ్బా ఆయన తీసుకొచ్చేసరికి పోలీసులు ఒక్కసారిగా ఏమి తెలియని అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. దాంతో అక్కడి నుంచి బయలుదేరి బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల మోహరించారు తప్ప ఏం చేయాలన్న పరిస్థితి ఆలోచిస్తున్నారు.